ఆ
కన్నారెడ్డి, ఓడి కన్నారెడ్డి, పెద్దగంగిరెడ్డి, చిన్నగంగిరెడ్డి, పెదనాగిరెడ్డి, అన్నాగిరెడ్డి, అందరి కాడికి చిన్నవాడు మాసిరెడ్డి 7 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఎద్దులో ఉన్నది ఈ రెడ్లవారు ఉన్నది 7 మంది అన్నదమ్ములు ఉన్నారు. అయితే శ్రీరాముల వారు ఈ రెడ్లవారికి గుమ్మడికాయ అంత బంగారు తల్లిదండ్రులు తీసినప్పటి నుండి ఈ రెడ్లవారికి అన్నమే బెల్లమైనది, నీళ్ళే తేనైనది, అడవిలో ఉండే చెట్టుల కోరే ఆధారమైనది. రెడ్డికి 3 మూరలు, రెడ్డి సానికి 6 మూరలు, మొత్తం 9 మూరల అంగవస్త్రం కట్టలైనది. సర్వమో ఆస్తులు పోగొట్టుకున్నారు. ఆ గుమ్మడి పండు ఒక పక్క, ఈ రెడ్లవారి ఆస్తులు ఒక పక్క తులాభారంగా తూకమేయించినాడు శ్రీరాములు వారు. అంటే అలనాడు ఆ శ్రీరాములు వారు ఉన్నదే అయోధ్య పట్టు వెళ్ళాలి. అరణ్యవాసం పోయినప్పుడు తనదైన తమ్ముళ్ళు భక్త శత్రుఘ్నులు ఆ తమ్ముళ్ళకు అప్పచెప్పి ఆ తమ్ముళ్ళను ఈ రెడ్లవారును అయోధ్య పరిపాలన చల్లగా చెప్తున్నాయన అని చెప్పినాడు శ్రీరాములు వారు. కానీ రెడ్లవారు ఆ శ్రీరాములు వారి తమ్ముడిని 30 తిప్పలు పెట్టినారు. అందుకు ఆ గుమ్మడి పండు అంత బంగారు కలిగిదండ తీసినారు శ్రీరాములు వారు. అయితే సర్వము ఆస్తులు పోగొట్టుకున్నారు రెడ్లవారు. ఈ 7 మంది అన్నదమ్ములు ఉన్నదే నీ వల్లనే మన ఆస్తులు పోయినాయి అని ఒకడంటే, లేదు నీ వల్లనే మన ధనము ధాన్యము సర్వము ఆస్తులు పోగొట్టుకున్నాము అని మరొకరంటే, ఈ విధంగా మరి విధములుగా కొట్లాడుకుంటున్నారు అయోధ్య పట్టణంలో. ఒకరినొకరు కొట్లాడుకొని ఒకరినొకరు దుర్భాషలు ఆడుకొని ఎవరు అత్తగారి వాళ్ళు ఎరక వెళ్ళిపోయినారు. ఎక్కడ బతుకు తీరు ఉంటే అక్కడికి నిలబడిపోయినారు 7 మంది అన్నదమ్ముళ్ళు. అయితే